నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు పడింది. తమ ఆస్తిపై కోర్టులో ఎలాంటి స్టే ఆర్డర్ లేదంటూ సాక్షులతో ఇంటి యజమానులు మీడియా ముందుకు వచ్చారు. సబ్ రిజిస్టర్పై డీఐజీకి తమ అన్న తప్పుడు ఫిర్యాదు చేశారంటూ వారు ఆరోపించారు. విచారణ చేయకుండా సత్తార్పై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఉదుగూరులోని ఒక ఆస్తిని కొల్లెటి కాలువలో 23-366 ఆస్తిలో లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి ప్రొద్దుటూరులో ఉండే మహబూబ్ దౌలా ఒక తప్పుడు మనిషి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి అధికారులను పక్కదోవ పట్టించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన అబ్దుల్ సత్తార్ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గారి సస్పెండ్కు కారణమైనారు. అసలు దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది స్టే ఆర్డరే లేదు. దాంట్లో మేము పోయి ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పోయి మొత్తం విన్నవించాము. మొత్తం వివరించి చెప్పారు. వాళ్ళు దీని మీద సరైన ఇది విచారణ చేయకుండా ఏకపక్షంగా ఆయన సస్పెండ్ చేశారు. సో దీని మీద మళ్ళా సరిగా విచారించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో అసలు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన దౌలా, ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ అయిన రామదాసు, కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్కు కారణమైనారు. సో దయవుంచి అధికారులు దీని మీద సరైన విచారణ చేసి ఈ మహబూబ్ దౌలా అనే అతనికి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామదాసు మరియు డిఆర్ పివిఎన్ బాబు గారికి ప్రభుత్వము మరియు అధికారులు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.